దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 3-4 వచనాల నుంచి చూద్దామా. 2వ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మీ కోట్లాదిగా వందనాలు చెల్లించుకొనిచున్నాము. ఈ రీతిగా ఈ రాత్రి మీ పాదాలు పట్టుకొని మీ మనసు తెలుసుకునే ఈ ఆధిక్యతను, ఈ అవకాశమును, ఈ ధన్యతను, ఈ భాగ్యమును మాకు ఇచ్చినందుకై కోట్లాదిగా వందనాలు. వెర్రివాణ్ణి, మంటివాణ్ణి, బలహీనులను మరుగుపరచమని, మీ బోరగా మోగించమని, మీ నోరుగా మాట్లాడించమని, నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడి మహిమను పొందమని, నా ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతూ నా ప్రవర్తన అంతటి మీ అధికారమును ఒప్పుకొనొచ్చు యేసే శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన ఆలకించమని, ప్రతి అపవాది చర్యను అయా తండ్రి చీకటి శక్తులను మీరు తుత్తునీలు చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మనము గత వారము కూడా ధ్యానం చేసిన సంగతులు ఏంటయ్యా అంటే, ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా విభాగించబడి ఉన్నది అని మనం విన్నాం. మొదటిది ఆవరణం అయితే గనక, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆ 3 భాగాలలో లేదా ప్రత్యక్షపు గుడారములో ఉండే ప్రతి వస్తువు ఒక్కో దానికి ఒక్కొక్క అర్థము, ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తూ ఒక్కో దానికి సాదృశ్యముగా గుర్తుగా ఉంది అన్న సంగతిని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆవరణంలో మనకు కనిపించే వస్తువులు ఏమేమని విన్నాం మనం? బలిపీఠము, గంగాళమని విన్నాం. పరిశుద్ధ స్థలములో మనకు కనిపించే వస్తువులు ఏమేమి మనం విన్నాము? దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, ధూప వేదిక. అతి పరిశుద్ధ స్థలములో ఉండే వస్తువు, ఉపకరణము ఏది అని మనం విన్నాము? నిబంధన మందసము. అందులో మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు. మందసము పైనున్న కరుణాపీఠము, కరుణాపీఠమును కమ్ముకొనుచున్న కెరూబులు అని ఒక్కొక్కటి ఒక్కో దానికి గుర్తుగా ఉంది, ఒక్కో దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఉంది అని మనం విన్నాం. అయితే వాటిలో గత వారం మనం దేని గురించి ధ్యానం చేసాము? మనము బలిపీఠాన్ని గురించి, దీపవృక్షాన్ని గురించి ధ్యానం చేసాం. అయితే సన్నిధి రొట్టెల బలను గురించి మనం ఇప్పటికే చాలా రోజుల ముందు ధ్యానం చేసాం. సహవాసానికి అది గుర్తుగా ఉందని. మొదటిది ఈ బలిపీఠం, ఎత్తడి బలిపీఠము సమర్పణకు గుర్తుగా ఉందని, గంగాళము శుద్ధీకరణకు గుర్తుగా ఉందని, దీపవృక్షము అభిషేకానికి గుర్తుగా ఉందని, సన్నిధి రొట్టెల వల్ల సహవాసానికి, ధూపవేదిక ప్రార్థనకు, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ నిబంధన మందస్సుము లేదా ఉపకరణాలు పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నాయి అన్న ఒక కోణంలో మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ రాత్రి మనం ధ్యానం చేస్తుంది దేని గురించి అంటే కనుక, మనము నిబంధన మందసాన్ని గురించి ఈ రాత్రి ధ్యానం చేయబోతున్నాం. దేని గురించి ధ్యానం చేయబోతున్నాము? నిబంధన మందసముని గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. అయితే చదివిన ఈ మాటల్లో మనకి ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండే ఒక వస్తువు, ఉపకరణాన్ని గురించిన ప్రస్తావనని మనం చూసాం. అదేంటంట? 2వ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో ఏముంది? సువర్ణ ధూపార్తి. సముఖపు రొట్టెల బలను గురించి మనం ఏ రీతిగా అయితే కొన్ని నెలల ముందు ధ్యానం చేసామో, అలాగే ఈ సువర్ణ ధూపార్తిని గురించి కూడా మనం చాలా రోజుల క్రితం ధ్యానం చేసాం. ధూపార్తిని వేటితో నింపాలి అన్న ఒక వర్తమానం ద్వారంగా మనము ఈ ధూపార్తి మన హృదయం అని,
ధూప ద్రవ్యము ప్రార్థన అంశాలని, ధూపము ప్రార్థన అని, ఆ ధూపార్తిలో నింపే ఆ అగ్ని లేదా ఆ నిప్పులు మన హృదయంలోని విషయాలు, సంగతులు అన్న ఒక కోణంలో మనం ధ్యానం చేసాం. ఎవరికైనా గుర్తుందా? అర్థమవుతున్న మాట. ధూపార్తిని వేటితో నింపాలి. ఈ ధూపార్తి ఎలా ఉంటుంది అంటే కనుక గొలుసులతో ఒక ప్రధాన యాజకుడు దాన్ని పట్టుకొని తీసుకువెళ్ళగలిగిన అతి పరిశుద్ధ స్థలములో అందులో ధూప ద్రవ్యాన్ని వేస్తా ఆ ధూపము పొగ వల్ల ఎగసేలాగా అతి పరిశుద్ధ స్థలం అంతా కూడా ధూపం ఆవరించేలాగా ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంట? ఏటేటా ఒక్కసారి తను ఎప్పుడైతే కనుక రక్తాన్ని చేత పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతాడో అప్పుడే ధూపార్తిని చేతితో పట్టుకొని అందులో ధూప ద్రవ్యాన్ని వేసి ధూపంతో అతి పరిశుద్ధ స్థలం మొత్తాన్ని నింపుతాడు. ఆ ధూపం మన ప్రార్థన గుర్తుగా ఉందని, ఆ ధూప ద్రవ్యం మన ప్రార్థన అంశాలు, అవసరతలు అని, ఆ ధూపార్తి మన హృదయం అని, అందులో వేసే నిప్పులు మన హృదయంలో ఉండాల్సిన విషయాలు అని మనం చూసాం. అహరోను కుమారులు దేవుడు ఆజ్ఞాపించుని అన్య అగ్నిని వేరొక అగ్నిని ఆ ధూపార్తిలో నింపి ధూపం వేసినందుకు దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించబడి వారు చనిపోయారు అన్న మాటలు కూడా మనం ఆ రోజు ధ్యానం చేసాం. ధూపము ప్రార్థన ఎప్పుడు దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనదిగా ఉండిద్దంటే గనక ధూపార్తి హృదయము ఆయనకి ఇష్టమైన, ఆయన ఆజ్ఞాపించిన, ఆయన చెప్పిన వాడితో నింపబడినప్పుడే అన్న ఒక కోణంలో మనము ఆ మాటలు ధ్యానం చేసాం. ఆ మాట మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పటికే మనము ధ్యానించిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ రాత్రి మనం దేని గురించి ధ్యానం చేయబోతున్నాము? తలుపులు సరిగ్గా మూయడమ్మా. మంచిది. అయితే ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతుంది దేని గురించి అంట? నిబంధన మందసమును గురించి. ఈ నిబంధన మందసము మనకు నేర్పించే పాఠం ఏంటి? ఈ నిబంధన మందసము ద్వారముగా మనం నేర్చుకోవాల్సిన లేదా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ రాత్రి మనందరం కూడా తెలుసుకుందాం, నేర్చుకుందాం. అందుకు మనం ఒకసారి నిర్గమాకాండం 37వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామా. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. ఆ 2వ వచనం, లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేస్తున్న అన్న మాట రాయబడి ఉంది. మందసం దేంతో చేయబడిందంట? చదవాలి, సరిగ్గా చదవాలి. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను, లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేసెను. తుమ్మకర్రతో అది చేయబడింది. అయితే లోపల వెలుపల దాని చుట్టూ కూడా మేలిమి బంగారము పొదగబడింది అన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఈ మందసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఈ మందసం ఎవరికి సాదృశ్యంగా ఉందంట? మనము ధూపార్తిని గురించి మాట్లాడుతూ, మనము దీపవృక్షాన్ని గురించి మాట్లాడుతూ, అందులో తుమ్మకర్ర ఏమీ లేదని, అది పూర్తిగా మేలిమి బంగారముతో చేయబడింది ఉంది అన్న మాటను మనం ధ్యానం చేస్తూ తుమ్మకర్రను దేనికి సాదృశ్యంగా చూసాం? మానవునికి సాదృశ్యంగా. మానవ ప్రమేయం కానీ మానవ ప్రయత్నం కానీ అందులో ఉండకూడదు. మేలిమి బంగారం అంటే దేనికి సాదృశ్యం అని చూసాము? దేవునికి, పరిశుద్ధతకు గుర్తుగా ఉందని చూసాం. ఇక్కడ ఈ మాటలు మనం చూస్తే కనుక మందసం తుమ్మకర్రతో చేయబడిందంట. అంత మాత్రమే కాదు, లోపల వెలుపట చుట్టూ కూడా దేంతో పొదగబడింది? మేలిమి బంగారముతో అది పొదగబడిందంట. దాని అర్థం ఏంటయ్యా అంటే కనుక ఇది, ఈ మందసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది.
ఆయన పరిపూర్ణమైన దేవుడని, ఆయన పరిపూర్ణమైన మానవుడు అన్న ఒక విషయాన్ని, ఆయన హ్యూమన్ నేచర్ని, ఆయన డీటీని సూచించేదిగా ఈ మందసం ఉందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మందసములో ఏముందంట? మందసములో తుమ్మకర ఉంది. మందసం లోపల వెలుపల చుట్టూ కూడా దేనితో పొదగబడిందంట? మేలిమి బంగారముతో పొదగబడింది. మనము కొన్ని సంగతులు అర్థం చేసుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదన్న మాట మనకు కనిపిస్తుంది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. తుమ్మకర్ర ఆయనలోని మానవ స్వభావాన్ని గురించి మాట్లాడుతుంటే కనుక, మేలిమి బంగారము ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడేదిగా ఉన్నది. ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆయన ఆదియు అంతమైనవాడు, ఆయన అల్ఫా ఒమేగా, ఆయన మొదటివాడు కడపటివాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యులకు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి, ఆయన పరిపూర్ణమైన దేవుడు. అర్థమవుతుందా? మేలిమి బంగారము దేని గురించి మాట్లాడుతుంది? మన ప్రభు అయిన యేసయ్య దైవత్వాన్ని గురించి అది మాట్లాడుతుంది, దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. అయితే తుమ్మకర్ర దేని గుర్తుగా ఉందంటే కనుక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దామా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుడై ఉండి కూడా, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన వాడయుండి కూడా, ఆయన తన్ను తాను ఎలా చేసుకున్నాడంట? రిక్తునిగా చేసుకున్నాడంట. ఆయన తన్ను తాను తగ్గించుకొని ఎలాగొచ్చాడంట? రక్త మాంసములలో పాలువాడై ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడన్నమాట లేఖనాలు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన దేవుడు కాకపోతే నీకు రక్షణ లేదు. ఆయన మానవుడై ఉండకపోతే ఆయన మన రిప్రజెంటేటివ్ అయి ఉండేవాడు కాదు. ఆయన మనల్ని రిప్రజెంట్ చేసేవాడిగా. నా మాట అర్థమవుతుందా మీకు? ఆయన దేవుడు కాకపోతే మనకు రక్షణ లేదు. ఆయన మానవుడిగా రాకపోయి ఉండే కనుక ఆయన మనకి రిప్రజెంటేటివ్ అయి ఉండేవాడు కాదు. ఈ రాత్రి మనకు అర్థం కావాల్సిన సంగతి, జీసస్ ఈజ్ ఫుల్లీ గాడ్ అని, ఫుల్లీ మ్యాన్ అని. ఈ మాట చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. జీసస్ ఈజ్ ఆల్ గాడ్ ఆల్ మ్యాన్ అని. ఆయన పరిపూర్ణమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడు. అయితే ఈ దేవదేవుడి లోకానికి దిగి రావడానికి, మానవ రూపాన్ని ధరించడానికి, ఆయన రక్త మాంసముల్లో పాలువాడవడానికి గల కారణం ఏంటంటే గనుక, మొదటి మానవుడైన ఆదాము ఏం చేశాడంట? పాపం చేశాడు. మొదటి మానవుడైన ఆదాము ద్వారముగా పాపము ద్వారముగా మరణము లోకములోనికి ప్రవేశించింది కదా. ఆ మరణాన్ని, ఆ పాపాన్ని బలము లేనిదిగా చేయడానికి, దాని మెడలు వంచడానికి, వాటిని ఓడించడానికి ఆయన నరునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవునికి మానవునికి మధ్య ఉన్న దూరాన్ని తొలగించడానికి, కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి ఇవ్వడానికి, పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన వారిమైన మనల్ని బ్రతికించడానికి, మన శిక్షను భరించడానికి, మన స్థానంలో మరణించడానికి ఆయన మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మందసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. ఆ మందసములోని మేలిమి బంగారము ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. ఆయన పరిపూర్ణమైన దేవుడు. రెండవదిగా అందులోని తుమ్మకర్ర ఆయన హ్యూమన్ నేచర్ గురించి మాట్లాడుతుంది. ఆయన పరిపూర్ణమైన మానవుడు. ఆయన దేవుడు, ఆయన మానవుడు. ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన మానవునిగానే మన మధ్యను సంచరించాడు. మన వలే ఆయనకి బాధ ఉంది, మన వలే ఆయన ఏడ్చాడు, మన వలే ఆయనకి ఆకలైంది, మన వలే. నా మాట అర్థమవుతుందా మీకు?
ఆయన మానవుని గాని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ శిలువ శ్రమను భరించింది కానీ, ఆయన దెబ్బలను ఓర్చింది కానీ, ఆయన ప్రాణాన్ని పెట్టింది కానీ, అయ్యా ఆయన దేవుడు కాబట్టి ఆయనకి నొప్పి తెలియలేదేమో, ఆయన దేవుడు కాబట్టి వాటన్నిటిని ఆయన ఓర్చుకోగలిగాడేమో అని అనుకోవడానికి లేదు. ఆయన దేవుడు కానీ ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడంట. ఆయన రక్తమాంసముల్లో పాలివాడాడు, ఆయన మన వంటి వాడయ్యాడు. నీకు ఎలాగైతే నిప్పుట్టిందో ఆయనకు కూడా అంతే నిప్పుట్టింది. నీకు ఎలాగైతే బాధేస్తుందో ఆయనకు కూడా అంతే బాధేసింది. నీకు ఎలాగైతే కన్నీళ్ళు వచ్చాయో ఆయన కూడా అలాగే కన్నీళ్లు వచ్చాయి. ఈ సంగతినే మందసం ఏం చేస్తుందంట, మనకు తెలియజేస్తుంది. ఆయన పరిపూర్ణమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడు. ఈ పరిపూర్ణమైన ఈ దేవదేవుడు ఒక మానవునిగా ఈ లోకానికి దిగి రావడానికి గల కారణం నువ్వే. నిన్ను బ్రతికించడానికి, నిన్ను ఆయనకి దగ్గరగా చేసుకోవడానికి, నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి నీకు ఇవ్వడానికే దేవుడు మనిషిగా ఈ లోకానికి రావడం జరిగింది అన్న ఒక చక్కని పాఠాన్ని ఈ మందసం మనకి నేర్పిస్తుంది. అయితే ఈ నిబంధన మందసంలో మనకు కనిపిస్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిదేమో ఈ తుమ్మకర గురించి చూసాము, తర్వాత ఏమో మేలిమి బంగారాన్ని గురించి మనం చూసాము. అయితే నిబంధన మందసంలో మనకు కనిపించే కొన్ని ఇంకా ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. మళ్ళీ మూలవాక్యానికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఈ మాట చూడండి, ఆ మందసంలో అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉంది. ఆ మందసంలో ఏముందంట? మొదటిదిగా మన్నా గల బంగారు పాత్ర. మొదటిది తుమ్మకర్ర బంగారము, ఆయన దీటిని, ఆయన దైవత్వాన్ని, ఆయన మానవ స్వభావాన్ని గురించి మాట్లాడుతుంటే గనుక, రెండవదిగా మందసంలో ఏముంది? మన్నా గల బంగారు పాత్ర ఉందంట. మన పితరులైన ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణములో వారిని పోషించడానికి దేవాది దేవుడు ఆకాశం నుంచి ఈ మన్నాను కురిపించాడు. దేవదూతల ఆహారము. అది కొత్తిమీర గింజల వలె ఉందంట, తినడానికి తేనె వల్లే, అప్పూపం వల్లే తీయగా అది ఉందంట. అసలు ఆ సంగతులు మనం ధ్యానం చేస్తూనే చాలా వింతగా, చాలా ఆశ్చర్యంగా ఆ సంగతులు కనిపిస్తూ ఉంటాయి. ఆ మన్నా చుట్టూ కూడా మంచుతో కప్పబడి ఉండేదంట. అది ఎప్పుడైతే నేలకు తాకిద్దో దాని మట్టి దానికి అంటకుండా తర్వాత చక్కగా మంచు అంతా కరిగిపోగానే వారి చేతిలోకి ఏమొచ్చేదంట? మన్నా వచ్చేదంట. అయితే ఆ సంగతిని లేదా ఆ సందర్భాన్ని ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే కనుక తలకొచ్చి ఒక కొలత అక్కడ చెప్పబడినట్టుగా మనం చూస్తాం. ఒక ఓమేరు, కుటుంబంలో 4 ఉన్నారు అనుకోండి, తలకొచ్చి ఒక ఓమేరు, 4 ఉంటే 4, 10 మంది ఉంటే 10 మంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే తలకొచ్చి అన్ని అంత కొలత చెప్పున ఆ మన్నాను వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? ప్రతిరోజు కూడా కూర్చుకునే వాళ్ళు. అదే వాళ్ళకి ఆహారం. అయితే ఎవరెవరైతే ఎక్కువగా కూర్చుకున్నారో ఉదయంకెల్లా నిర్గమకాండము 16వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 6 దినములు కూర్చుకున్న వాళ్ళను శాంతి దినమున అనగా 7వ దినమున అది దొరికెదను. అట్లు జరగదు. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయి అందుకు యెహోవా మోషేతో ఇట్లా అనెను. 16:20 అయితే వారు మోషే మాట వినగా కొందరు ఉదయం వరకు గాలిలో కొంచెము మిగిల్చుకొనగా అందుకు పొరుగు పట్టి కంపుకొచ్చారు. అది అక్కడ రాయబడిన మాటలు. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి డోర్లు తీసి ఉంచవచ్చు, గాలి ఆడడానికి కిటికీలు కూడా తీసుకోవచ్చు. నిర్గమకాండం 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడిన మాట ఏంటయ్యా అంటే కనుక అక్కడ మనకేం కనిపిస్తుందంట? వాళ్ళు తలకొచ్చి ఒక కొలత చొప్పున, మనిషికి వచ్చి ఒక ఓమేరు చొప్పున దాన్ని ఏం చేయాలి? కూర్చుకోవాలి. ఎక్కువగా దాన్ని కూర్చుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరెవరైతే ఎక్కువగా కూర్చుకున్నారో అది ఉదయానికి ఏమైందంట? పురుగు పట్టిందంట, కంపు కొట్టిందంట, పాడైపోయిందన్న మాట అక్కడ రాయబడి ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? మన్నా ఏమైంది? ఉదయం కల్లా. సో దాన్ని కూర్చుకున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు దాన్ని తినేయాలి.
ఉదయానికి ఏమైపోద్ది? పురుగు పట్టింది, పాడైపోయింది, కంపు కొట్టింది. కానీ అదే మన్నా ఎప్పుడైతే మందసంలో పెట్టబడిందో అది ఏండ్ల తరబడి కూడా పాడవట్లేదంట, దానికి ఎలాంటి పురుగు పట్టట్లేదంట. ఈ మాట మీకు అర్థమవుతుందా? అర్థమవుతున్న మాట? మన పితరులైన ఇశ్రాయేలీలు మన్నాను కూర్చుకుంటున్నప్పుడు ఉదయంకెల్లా ఏదైతే మిగిలిందో అదంతా పాడైపోయిందంట, పురుగులు పట్టి కంపు కొట్టేదంట. కేవలం వారు విశ్రాంతి దినానికి ముందు రోజు మాత్రమే 2 రోజులకు సరిపడా ఆహారాన్ని కూర్చుకోవాలి, అప్పుడు మాత్రమే అది పాడవదు. కానీ వారంలో మిగిలిన ఏ రోజైనా కానీ దాన్ని ఎక్కువగా హెచ్చుగా కూర్చుకొని అది ఉదయంకెల్లా మిగిలి ఉంటే అది ఏమయ్యేది? పాడైపోయేది, పురుగులు పట్టేది, కంపు కొట్టేది. అయితే ఎప్పుడైతే ఈ మన్నా మందసంలోనికి తేబడిందో, మందసంలో ఉంచబడిందో అది ఏండ్ల తరబడి పాడు కాకుండా ఉందంట, అక్షయతను అది ధరించుకుందంట. ఈ మందసం ఎవరు గుర్తుగా ఉందని మనం చెప్పాము? మన ప్రభు అయిన యేసుకు గుర్తుగా, సాదృశ్యముగా ఈ మందసం కనిపిస్తాను మనం చూసాం కదా. పొద్దునికెల్లా పాడైపోయే ఈ మందసంలోనికి రాగానే కొన్ని ఏళ్ల తరబడి పురుగు పట్టకుండా, పాడవకుండా, వాసన రాకుండా ఉండగలిగేట్టుగా అక్షయతను ధరించుకోగలిగిందంటే దాని అర్థము యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చూద్దామా. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము, విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారము, త్రాసు మీద ధూళి వంటి వారము, నీటి బుడగ వంటి వారము, అడవి పువ్వు లాంటి వారమని ఎవరి గురించి చెప్పబడింది? మానవుని గురించి, మన ఈ జీవితాన్ని గురించి చెప్పబడింది. అది అంత అల్పమైనది, అది అంత స్వల్పమైనది అని. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏంటంటే కనుక పొద్దునకెల్లా పాడైపోయే ఈ మన్నా ఎప్పుడైతే మందసంలోనికి తీసుకురాబడిందో అప్పుడు అది అక్షయతను ధరించుకుందంట. అది ఏండ్ల తరబడి పాడవకుండా, కుళ్ళు పట్టకుండా, పురుగు పట్టకుండా అది ఎలా ఉందంట? బాగానే ఉందంట. ఈ రాత్రి మనకు అర్థం కావాల్సిన విషయం, మందసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉంది కదా. ఎవరైతే కనుక క్రీస్తు యేసులోనికి వస్తారో, ఎవరైతే కనుక క్రీస్తు యేసునందు ఉంటారో వారు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యోహాను సువార్త 5:24 ప్రకారముగా వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారన్న మాట అక్కడ రాయబడి ఉంటుంది. పొద్దునకెల్లా పాడైపోయింది మన్నా, పురుగు పట్టి కంపు కొడుతుంది. అలాంటి మన్న ఎప్పుడైతే మందసంలోనికి తేబడిందో ఏండ్ల తరబడేది పాడవట్లేదంట, బాగుంది, అక్షయతను ధరించుకుంది. అలాగే ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే జీవితం మనది. చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞాపకార్థ గుడికిలో 969 సంవత్సరాలు మెతుషులో బతికితే ఆ తర్వాత ఎక్కడికి వచ్చేసిందంట? 150, 120, 90, 80. ఈ రోజులు చూస్తుంటే 50, 60కే ఆయుష్ అంతగా తగ్గిపోయింది, క్షీణించిపోయిందంట. పొద్దునకెల్లా పాడైపోయే మందసంలోనికి వస్తే ఎలాగైతే ఏండ్ల తరబడి బానే ఉంటుందో, అక్షయతను అది ధరించుకోగలిగిందో, అలాగే స్వల్పమైన అల్పమైన ఈ మానవ జీవితం కూడా క్రీస్తు యేసునందు ఉంటే, క్రీస్తు యేసునందు భద్రపరచబడితే, క్రీస్తు యేసులోనికి రాగలిగితే అదేమవుతుందంట? అక్షయతను ధరించుకుంటుందంట. అది మరణాన్ని జయిస్తుందంట. ఎప్పటికీ పురుగు పట్టదు, ఎప్పటికీ కుళ్ళిపోదు, ఎప్పటికీ పాడవదంట ఈ మానవ జీవితము. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్న మాట. 3 రకాలైన మరణాలు లేఖనాల్లో ఉండడం మనం చూస్తాం. మొదటి మరణం ఫిజికల్ డెత్, భౌతిక మరణం. రెండవ మరణం ఆత్మీయ మరణం, స్పిరిచువల్ డెత్. మూడవ మరణం ఎటర్నల్ డెత్, రెండవ మరణము. ఈ మొదటి మరణం అందరికీ వచ్చింది. ఎందుకంటే మించజాలని వయో పరిమాణమును దేవుడు నియమించాడు. నరులారా తిరిగి రండి అని ఆయన ఒకరోజు పిలుస్తాడు. ఈ పలానా వ్యక్తి, ఈ పలానా స్త్రీ, ఈ పలానా పురుషుడు
ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని సెకండ్లు బతకాలి అని ఒక ఆయన ఆయుష్ను, వయ పరిమాణాన్ని నిర్ణయించాడు, నియమించాడు, లోకంలోనికి పంపించాడు. అది అయిపోగానే తిరిగి రమ్మని ఆయన పిలుస్తాడు. ఎవడైనా కానీ, ఎంతటోడైనా కానీ ఆయన తిరిగి రమ్మనగానే తిరిగి వెళ్ళిపోవాలి, భక్తులైనా భక్తులైనా కానీ. ఆ తర్వాత రెండవ మరణము, ఇది అందరికీ కాదు, అర్థమవుతుందా? ఆత్మీయ మరణము. ఎవరైతే తండ్రికి దూరంగా ఉన్నారో, ఎవరైతే దేవుని మందిరానికి, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారో వారందరూ కూడా ఆత్మలో మరణించిన వారు, చనిపోయిన వారు. అలాంటి వారికి, దేవుణ్ణి ఎరుగున వారికి, క్రీస్తు యేసు నందు లేని వారికి ఈ రెండవ మరణము. ఆ మాట మీకు అర్థమవుతుందా? అయితే ఈ రాత్రి మనకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే కనుక, పొద్దునకల్లా కుళ్ళిపోయే, పురుగులు పట్టే ఈ మన్నా, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఈ మానవ జీవితం ఎప్పుడైతే క్రీస్తు యేసు లోనికి వస్తుందో, క్రీస్తు యేసు నందు ఉంటుందో, అది ఎలా ఉంటుందంట? యుగ యుగములు కూడా జీవించేదిగా. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలంటే కనుక మనం ఒక పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, అదే సమృద్ధి జీవము. చెప్పండి అందరూ కూడా. ఆ మొదటిదేమో కనుక తుమ్మకర్ర మేలిమి బంగారము, ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు అన్న విషయాన్ని తెలియజేస్తుంటే, రెండవదిగా మందసంలోని ఈ మన్నా గల బంగారు పాత్ర నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఎవరెవరైతే కనుక క్రీస్తు యేసులోనికి వచ్చారో, క్రీస్తు యేసు నందున్నారో వారందరికీ కూడా దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవితాన్ని ఇస్తున్నాడు అని. వాళ్ళందరికీ కూడా మరణం మీద విజయం ఉంది. వాళ్ళందరి శరీరాలు కూడా ఎప్పటికీ యుగ యుగాలకు ఆయనతో కూడా నివసించే ఆ ఆధిక్యత వారికి అనుగ్రహించబడుతుంది. పొద్దునకెల్లా పాడైపోయేది మన్నా, కానీ మందసంలోకి రాగానే అక్షతను ధరించుకుంది. అది యుగ యుగాలు, ఏండ్ల తరబడి కూడా పాడవకుండా అలాగే ఉంది. మనం కూడా ప్రభువుని అంగీకరిస్తే, మనం కూడా ప్రభువులోనికి వస్తే మనం కూడా ఎలా ఉంటామంట? యుగ యుగములు ఆయనతో నిత్య జీవితాన్ని జీవించగలిగే వారిమిగా, సమృద్ధి అయిన జీవాన్ని కలిగి ఉంటాము. మూడవ సంగతి, మనకి ఆ మనసులో కనిపిస్తున్న ఇంకో విషయం ఏంటి? ఏంటంటే అది చిగురించిన అహరోను కర్ర. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, మందసములో చిగురించిన అహరోను కర్ర ఉందంట. అది మోడు బారింది, అది ఎండిపోయింది, అందులో జీవం ఏమాత్రం కూడా లేదు. కానీ అది ఎప్పుడైతే మందసంలోనికి తీసుకురాబడిందో అది ఎలా అయిందంట? చిగురించిందంట, పుష్పించిందంట. అంత మాత్రమే కాదు, అది విరివిగా కాయలు కాసింది అన్న మాట మన లేఖనాల్లో చూస్తున్నాము. ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కనుక, క్రీస్తు యేసులోనికి, మందసంలోనికి ఎవరి జీవితాలు అయితే వస్తాయో, ఎవరి జీవితాలు అయితే తేపడతాయో, అవి మోడుబారిన జీవితాలైనా కానీ అవి మళ్ళీ చిగురిస్తాయి. అవి పగిలిపోయిన పాత్రలైనా కానీ సరిచేయబడతాయి. అవి పనికిరానివైనా, పాడైపోయిన బ్రతుకులైనా పనికొచ్చేవిగా, ప్రయోజనకరమైనవిగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడతాయి. మధురంగా మారిపోతుందంట. నీరు ద్రాక్షరసం అయిపోతుందంట. ఎండిన ఎముకలు గొప్ప సైన్యముగా మారిపోతాయంట. ఎర్ర సముద్రము రహదారిగా మార్చబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులు 5:17 ప్రకారంగా, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి ఆయను. మొదటిది ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. రెండవది సమృద్ధి అయిన జీవము. మూడవది ఏంటో తెలుసా? మూడవది నూతన జీవితము. మూడవది ఏంటంట? మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. తర్వాత మధురముగా హల్లెలూయా. చాలా చక్కని పాట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆయన మోడుబారిన జీవితాలను
చిగురింపజేయగలిగిన వాడు. మందసము మన ప్రభువైన యేసయ్యకు సాదృశ్యంగా ఉందని మనం మాట్లాడుతున్నాం కదా. అందులో ఏముంది? అహరోను కర్ర ఉందంట. అది మోడుబారిపోయింది, అసలు అందులో జీవమే లేదు. కానీ అది ఏమైందంట? చిగురించింది, పుష్పించింది, పండ్లను కాయగలిగింది. ఈ రాత్రి నీ జీవితం మోడుబారిపోయిందైనా, ఈ రాత్రి నీ జీవితం పాడైపోయిందైనా, ఈ రాత్రి నీ జీవితం ఎవరికి పనికిరానిదైనా కానీ అది ఆయన చేతిలోనికి తీసుకురాబడితే ఆయన దాన్ని సరి చేస్తాడు, ఆయన దాన్ని దీవిస్తాడు, ఆయన దాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అది ఎవరికి అక్కర్లేదైనా కానీ ఆయన దాన్ని ఎలా మారుస్తాడంట? అందరికీ ప్రయోజనకరమైనదిగా, అనేకులకు ఆశీర్వాదకరమైనదిగా ఆయన నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. మందసంలోనికి తేబడగానే మోడు బారిన ఎండిపోయిన అహరోను కర్ర చిగురించిందంట. మన జీవితాలు కూడా క్రీస్తు యేసులోనికి, క్రీస్తు యేసు నందు ఉంటే అవి ఎలా మారతాయంట? నూతనమైనవిగా మార్చబడతాయన్నమాట ఈ రాత్రి మనకి అర్థం కావాలి. అందుకు ఉదాహరణ లేఖనంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి వేశ్య అయిన రాహాబు, ఆమెకు వేశ్య, కానీ ఎప్పుడైతే ఆమె దేవునిలోనికి వచ్చిందో, ఆమె దేవుని ఎందుకు వచ్చిందో ఆమె ఎలా మారిందంట? మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే తల్లిగా మారింది. నా మాట మీకు అర్థమవుతుందని నిన్నటి కాలం అనుకుంటా మనం ధ్యానం చేసింది. ఎవరి గురించి? బోయాజు గురించి. ఈ బోయాజు ఎవరు కుమారుడు? ఈ రాహాబు కుమారుడే. సల్మాను రాహాబు నందు బోయాజును కననన్న మాట ఉంది. ఒక వేశ్య, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించిందో, ఎప్పుడైతే దేవుని తెలుసుకుందో, దేవుని ఎందుకు వచ్చిందో, ఈ వేశ్య ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశంలో చోటును దక్కించుకుందంట. అంత మాత్రమే మనం మాట్లాడుకున్నాము. విధవరాలైన రూతు యవన కాలంలోనే భర్తను పోగొట్టుకుందంట, కానీ ఆమెను మన ప్రభువు పెండ్లి కుమార్తెగా మార్చాడు. ఆ ప్రాంతంలోనే ఆస్తిపరుడైన బోయాజుకు ఆమెను భార్యగా చేశాడు. అంతేకాదు, కొన్ని రోజుల తర్వాత మనం చూస్తే, కొన్ని రోజుల క్రితం అనుకుంటే ఈ మాటను ధ్యానం చేసాం. రూతు గ్రంథ ధ్యానాల్లో ఈ మాటను మనం ధ్యానం చేసాం. లేదా సోని వాళ్ళ ఇంట్లో గృహకుడికి ఏర్పాటు చేయబడినప్పుడు అనుకుంటా, ఒక విధవరాలిగా, ఒక బేదరాలిగా, ఒక పరిగెను ఏరుకునేదానిగా ఆమె బోయాజు పొలంలోనికి, బెత్లెహేములోనికి అడుగు పెట్టిందంట. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తారన్న ఒక వాగ్దానాన్ని దేవుడు ఆ రాత్రి వర్తమానం ద్వారంగా మనకిస్తూ మనకి తెలియజేసిన సంగతులు ఏందయ్యా అంటే కనుక, ఒక విధవరాలిగా, ఒక పరదేశిగా, ఒక బేదరాలిగా, ఒక పరిగెను ఏరుకునేదానిగా బోయాజు పొలంలో అడుగుపెట్టిందంట. కొన్ని రోజులుగా మనం చూస్తే అదే పొలానికి ఆమె ఓనర్ అయింది. ఆ ఊర్లో, ప్రాంతంలో ఒక గొప్ప ఆస్తిపరుడైన బోయాజుకు భార్య అయింది. అంత మాత్రమే కాదు, కొన్ని రోజులు, కొన్ని తర్వాత చూస్తే అదే వంశంలో నుంచి దావీదు వచ్చాడు. ఈ రోజు ఆ ఊరిని దావీదు పురం అని పిలుస్తారు, సిటీ ఆఫ్ డేవిడ్ అని. ఆ ఊరికే ఆమె సంతానం పేరు పెట్టబడింది. అదే వంశం వల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభు అయిన యేసయ్య వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఒక విధవరాలు, ఒక మోయాబీరాలు ఎప్పుడైతే ఆయన వద్దకు వచ్చిందో, ఎప్పుడైతే జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకుందో ఎంత అందమైనదిగా మార్చబడింది. ఇలా మన లేఖనాన్ని చూసుకుంటూ వెళ్తే పాపాత్మురాలైన స్త్రీ ఆయన వెంబడించేదిగా మార్చబడింది. పాపైన జక్కయ్య అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలు ఆయన కొరకు హింసలను, దూషణలను సహించగలిగిన పౌలుగా మార్చబడ్డాడు. మోసగాడైన యాకోబు గొప్పవాడయ్యాడు. పిరికివాడైన గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడయ్యాడు. నత్యపడిన మోసే లక్షల మందికి నాయకుడయ్యాడు. అనాథైన ఎస్తేరు ఆ రాజ్యానికి రాణిగా మార్చబడింది. గొర్రెల కాపరైన దావీదు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. బానిసగా అమ్మివేయబడిన యోసేపు ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి ప్రభువుగాను, ఆ ఐగుప్తు దేశం అతనికి ఏలికగాను మార్చబడ్డాడు. మోడు బారిన జీవితాలను ఆయన చిగురింపజేయగలిగిన వాడు. పగిలిపోయిన పాత్రను ఆయన సరి చేయగలిగిన వాడు. పాడైపోయిన బ్రతుకులను కూడా అనేకులకు ఆయన దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడు. నీ జీవితం ఈ రాత్రి ఎంత పాడైపోయినా కానీ, నీ జీవితం నీ చేతులను ఎంత పాడు చేసుకున్నా కానీ, ఈ రాత్రి నువ్వు దాన్ని ఆయన చేతుల్లోకి తీసుకురాగలిగితే, ఈ రాత్రి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే దాన్ని ఆయన అందమైనదిగా మార్చగలుగుతాడు. నాకొద్దురా, నేను దీన్ని మొయ్యలేనురా అని ఆయన అనేవాడు కాదు. ఎంతటి పాడైన జీవితమైనా కానీ ఆయన దాన్ని అందమైనదిగా మార్చగలిగిన వాడు. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా నువ్వు మానవ మెకానిక్ అని. ఇక్కడ ఎవరు చేయట్లేదు ప్రార్థన? కొంతమంది చేసేవాళ్ళు నేనేమన్నా మాట, నువ్వు మానవ మెకానిక్, నువ్వు మానవ మెకానిక్ అయ్యాను. ఆ మాట ఏందో నాకు అర్థమయ్యేది కాదు.
కానీ రాత్రి నేను ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు నా మనసులో బెదులుతుంది ఆ మాట. ఒక గొప్ప మెకానిక్ ఏదో చిన్న చిన్న రిపేర్లు చేసేవాడు గొప్ప మెకానిక్ కాలేడు. అసలు దీన్ని ఎవడు బాగు చేయలేడు, అసలు దీన్ని ఎవడు కూడా ఈ బండి కదిలేలా చేయలేడు అన్న దాన్ని కూడా పట్టుకొని బాగు చేయగలిగిన వాడు ఒక గొప్ప మెకానిక్ అయితే కనుక ఇది అసలు ఎవరికి పనికిరాదు, వీడు పెద్ద వేస్ట్, ఇంకా వీడు బ్రతకుండడమే దండగాని తల్లిదండ్రులు వదిలేసిన వారిని సైతం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన గొప్ప దేవుడు నువ్వు నమ్ముకున్న నీ ప్రభువైన యేసయ్య. అదే పాఠాన్ని ఈ రాత్రి మనసు మనకు నేర్పిస్తుందంట. చిగురించిన అహరోను కర్ర. సమయాన్ని బట్టి నా మాటలు ముగిస్తున్నాను. మొదటిదేమో తుమ్మకర్ర, మేలిమి బంగారము. ఆయన పరిపూర్ణమైన దైవత్వాన్ని, ఆయన పరిపూర్ణమైన మానవ స్వభావాన్ని గురించి మాట్లాడుతుంటే కనుక రెండోది మన్నాగల బంగారు పాత్ర. అది సమృద్ధి అయిన జీవాన్ని గురించి మాట్లాడుతుంది. మూడవదిగా చిగురించిన అహరోను కర్ర, నూతనమైన జీవితం. పాతవన్నీ గతించిపోతాయి, ఇక పాతోడితో పని లేదు. ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత నువ్వు కొత్తోడివే. ఇక పాత వాటిని జ్ఞాపకం చేసుకోడు, అన్నిటినీ కొత్తగా ఆయన మారుస్తాడు. నాలుగవదిగా అక్కడ మనకు కనిపిస్తున్నాయి ఏంటంటే నిబంధన పలకలు. ఇవి మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తున్నాయి అంటే మార్గదర్శకత్వం. చెప్పండి, మార్గదర్శకత్వం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మందసంలో మనకు కనిపిస్తున్నాయి నిబంధన పలకలు. ఈ పలకలు దేని గురించి మనకు నేర్పిస్తున్నాయి ఆ పాఠాన్ని అంటే కనుక అవి ఆయన మార్గదర్శకత్వాన్ని గురించి అవి మాట్లాడుతూ ఉన్నాయి. ఈ లోకంలో చాలా మంది మేము దేవుళ్ళు అని చెప్పుకున్నారు, దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే మీరు ఇలా బ్రతకండిరా, మీరు ఇలా బ్రతకాలిరా, ఇలా బ్రతికిదలను మీరు కలుసుకుంటారా అని చెప్పిన వాడు ఎవడు లేడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన వాడు మన ప్రభు అయిన యేసయ్యే. అంతేకాదు, చెప్పడమే కాదు, చేసి చూపించాడు. మనం ఆయన అడుగు జాడల్ని వెంబడించినట్లుగా ఆయన మనకు ఒక మాదిరి నుంచి పోయాడు. ఇలా నడవండిరా, ఇలా బ్రతకండిరా, లోకంలో మీకు శ్రమ వచ్చేటప్పుడు మీరు చేయండి, లోకంలో మీ గురించి మనుషులుగా మాట్లాడుతున్న వాళ్ళని క్షమించండి, వాళ్ళని ప్రేమించండి, నాలాగే ఉండండి, నాలాగే మారండి అని ఒక మాదిరిని ఆయన చూపించిపోయాడంట. చాలా మంది నీ కష్టాల్లో నిన్ను చేయవదిలేసి పెట్టే వాళ్ళేమో, నీ పరిస్థితి బాగాలేనప్పుడు నీతో నడవడం మానేసే వాళ్ళేమో. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అగ్నిగుండంలోనికి కూడా నీతో పాటుగా రాగలిగిన దేవుడు. ఆయన కష్టకాలంలో కూడా నీ చేయి విడువక నిన్ను నడిపించగలిగిన దేవుడు. ఆయన తన రెక్కల పైన నిన్ను మోసే దేవుడు. ఆయన చేయి విడువక కాపరిగా నీ ముందుండి గమ్యమును చేరేంత వరకు కూడా నిన్ను నడిపించగలిగిన దేవుడు. ఆయనలో ఏముందంట? మార్గదర్శకత్వం. నువ్వేం చేయాలి, నువ్వేం చేయకూడదు, నువ్వేం చేస్తే ఆయన కలుసుకుంటావు, నువ్వేం చేయకపోతే ఆయనకు దూరం అవుతావు. ఈ సమస్తము కూడా ఎక్కడ మనకు కనపడవు, మన ప్రభు అయిన యేసయ్యలో మాత్రమే కనిపిస్తాయి. అందుకే మనము వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తాము. లోకంలో ఉన్న వాళ్ళకి ఏ కట్టడ, ఏ క్రమ, ఏ న్యాయ విధులు లేవు కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారు. నిబంధన మందసము ఆయన పరిపూర్ణ దైవత్వాన్ని గురించి, ఆయన మానవ స్వభావాన్ని గురించి మనకి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది. ఆ తర్వాత మన్నాగల బంగారు పాత్ర, సమృద్ధి అయిన జీవాన్ని, ఆ తర్వాత చిగురించిన అహరోను కర్ర, నూతన జీవితాన్ని, ఆ తర్వాత నిబంధన పలకలు మార్గదర్శకత్వాన్ని గురించి మనకు నేర్పిస్తున్నాయి. అవకాశాన్ని బట్టి ఎప్పుడైనా గంగాలని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పటికే నేను 31వ తారీఖున, అంటే డిసెంబర్ 31వ తారీఖున, ఇంకా ఈ మందిరం కట్టబడలేదు, అక్కడ ఆ వాచ్నైట్ సర్వీసులో గంగాలాన్ని నేను టచ్ ఎక్కిపోయినా కానీ శుద్ధీకరణ ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడిన ఒక ఆలోచనతోనే దాన్ని చెప్పలేదు. అవకాశం ఉంటే ముందు ధ్యానం చేద్దాం. ఆ తర్వాత లోపల ధూపవేదిక ఉంది, ధూపవేదిక గురించి కూడా మనం ధ్యానం చేసాం. ఎవరికైనా గుర్తుందా? మన బలిపీఠము అన్న ఒక వర్తమానంలో మనం ధ్యానం చేసాం. అందుకే దాన్ని నేను మళ్ళీ మీ ముందుకు తీసుకురాలేదు. అవకాశం ఉంటే మళ్ళీ దాన్ని మనం ధ్యానం చేద్దాం. మన బలిపీఠము మన ప్రభు అయిన యేసయ్యే. ఆవరణంలో ఉన్న ఇతర బలిపీఠము, పరిశుద్ధ స్థలంలో ఉండే ధూపవేదిక, ఇది మన ప్రభు అయిన యేసయ్యకు గుర్తుగా ఉంది అని. ఈ ఇత్తడి బలిపీఠము ఆయన కృపకు సాదృశ్యంగా ఉంది. ఆయన ఈ లోక పాపాలు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన సంగతిని సూచిస్తుంది. లోపల ఉన్న బంగారు బలిపీఠము లేదా ధూపవేదిక ఆయన యూదా గోత్రపు సింహముగా రాబోతున్న సంగతిని సూచిస్తుంది.
ఆయన శక్తికి. మొదటిదేమో ఇతర బలిపీఠం ఆవరణంలో ఉంది, ఆయన కృపకు. ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూపవేదిక ఆయన శక్తికి సాదృశ్యంగా ఉన్నాయి. లోక పాపాలను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లకు గుర్తుగా ఈ ఇతర బలిపీఠం ఉంటే, యూదా గోత్రపు సింహముగా తీర్పు తీర్చడానికి రాననే వానిగా ఈ బంగారు బలిపీఠం లేదా ధూపవేదిక గుర్తుగా ఉంది. చాలా సంగతులు ధ్యానం చేసాం. అదోనియా యోవాబులు ఇద్దరు కూడా బలిపీఠం కొమ్ములు పట్టుకున్నారని, అదోనియా బయట ఇత్తడి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నందుకు బతికాడని, కానీ యోవాబు మాత్రము లోపల ఉన్న ధూపవేదిక కొమ్ములు పట్టుకోవడాన్ని బట్టి అతడు మరణించాడు. కోరహు కుమారులు ఎలా బతికారు అన్న సంగతి కూడా ధ్యానం చేసాం మనం ఆ రోజు. అర్థమవుతున్న మాట? దాని ద్వారా మనం నేర్చుకున్న ఒక పాటను మీకు చెప్పి ఈ రాత్రి వర్తమానం ముగిస్తున్నాను. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సమయంలో ఉన్నారు. అది ఆయన కృపను సూచించేదిగా ఉంది. ఆయన కృపలో మనం లేకపోతే, ఆయన కృప అనుగ్రహించబడుతున్న ఈ సమయంలో మనము ఆయన పాదాలు పట్టుకోకపోతే, తర్వాత ఆయన యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. అప్పుడు నువ్వు గుండెలు బాదుకున్నా, అప్పుడు నువ్వు ఆయన కాళ్ళు పట్టుకున్నా, నువ్వు రొమ్ములు పట్టుకున్నా కానీ క్షమాపణ దొరకదు. మన బలిపీఠాన్ని ఆశ్రయిస్తే అన్న వర్తమానంలో మనం కొన్ని సంగతులు ధ్యానం చేసాం. ఉగ్రత నుంచి తప్పించబడతాము, చిక్కు నుంచి తప్పించబడతాము, పాపాలు భరించబడతాయి, మనకి స్థిర నివాసం దొరుకుతుందని. అవకాశం ఉంటే మరొక సందర్భంలో ధ్యానం చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.